హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ. ఈ వీడియోలో నేను గుంత పొంగనాలు దాంట్లోకి టమోటా కారం ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఇప్పుడు మిక్సీలోకి అయితే వేసుకోవాలి. మిక్సీలో జార్లోకి వేసుకున్నాక ఇవి తర్వాత అయితే పెనంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక చూడండి ఏమేమి చేయాలంటే ఇలా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా. తరువాత అయితే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు కొత్తిమీర ఇలా వేయించుకున్నాక తర్వాత ఆనియన్స్ కూడా అదే టైంలో వేసుకొని ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక చూడండి ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, టేస్ట్ కూడా బాగుండవు. లో ఫ్లేమ్లో వేగితే బాగుంటాయండి. ఏదైనా వేయించుకునేటప్పుడు ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పల్లీలు వచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. అప్పుడైతే పలుకుగా ఇలా వస్తుంది, నున్నగా అయిపోకుండా. అప్పుడే బాగుంటుంది. గుంత పొంగనాలకి ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఇప్పుడు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు వేయించుకుంటున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి పొడి. ఆ పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఎందుకంటే తెల్లగా ఉంటే చూడడానికి అంత బాగోవు కదా, కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఇలా పొంగనాలు దేంతో చేస్తారు అంటే దోసపిండితో అండి. దాంట్లోకి కొద్దిగా సోడా వేసుకున్నాను. తర్వాత వచ్చి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. బియ్యం పిండి కొద్దిగా అంటే కొంచెం పులిసిపోయి ఉంటుంది కదండి, కొంచెం ఎక్కువగా. అలా పులిసిపోయినప్పుడు ఇలా పొంగనాలు కానీ పుల్లుంటలు అంటారు వీటిని. పుల్లుంటలు అని ఎందుకు అంటారు అంటే పుల్లగా అయినా కూడా పిండిని ఇలా వేసుకోవచ్చు అని దాన్ని పుల్లుంటలు అంటారేమో అని నేను అనుకుంటున్నాను. అవి ఎందుకంటారో ఎలా అంటారో తెలీదు. గుంత పొంగనాలు అంటారు కదా, గుంతలుగా ఉంటాయి కదా ఇవి పెనంలో, అందుకనేమో గుంత పొంగనాలు అంటారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడైతే పెనం పెట్టి ఆయిల్ అయితే వేస్తూ ఉన్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేదంటే కింద మాడిపోతాయి బాగా. ఎప్పుడు కానీ ఇలా సిమ్లోనే చేసుకోవాలి. ఏదైనా ఉడికేటప్పుడు అయితే హై ఫ్లేమ్లో ఉడకాలి. ఏదైనా వేయించుకున్నప్పుడు ఇలా దోశలు కానీ ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వేసేటప్పుడు కానీ ఇవి కాలేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే కనుక బాగుంటాయండి, లేదా మాడిపోతాయి. ఫస్ట్ ఇలా రౌండ్గా ఎందుకు వేస్తున్నాను, మిడిల్లో ఎందుకు వేయలేదు అంటే రీజన్ ఏంటంటే మిడిల్లో అయితే మంట బాగా తగులుతుంది కాబట్టి లాస్ట్లో వేయచ్చు. ఎందుకంటే మిడిల్లో బాగా మంట వస్తుంది, బాగా కాలుతాయి కాబట్టి అలా రౌండ్లో లాస్ట్లో అంటే మిడిల్లో కాకుండా దాని చుట్టూరా ఇప్పుడు ఫస్టే వేసేస్తే అక్కడ మంట తక్కువైనా కూడా కొంచెం బాగా వేగుతాయని అలా వేసానండి. చూడండి ఇలా అయితే స్పూన్తో తిప్పుకుంటున్నాను. ఒక పక్క కాలినాక ఇలా తిప్పుకోవాలి. ఒక్కొక్కటే తిప్పుకుంటూ ఉన్నాను నేను. చూడండి ఇలా తిప్పుకుంటూ ఉన్నాను. ఇలా తిప్పుకున్నాక ఇంకో వైపు కూడా బాగా కాలాలి. ఇలా బాగా కాలినాక ఇలా అయితే ఎత్తుకొని హాట్ బాక్స్లో వేసానండి. ఎప్పుడు తింటారో తెలియదు మా వాళ్ళు, అందుకే హాట్ బాక్స్లో వేసుకున్నాను. ఇప్పుడైతే టమోటా కారం ప్రిపేర్ చేసుకున్నాం. దీంట్లోకి టమోటా కారం సూపర్గా ఉంటుంది. అది పల్లీ చట్నీ కూడా బాగుంటుంది. ఇంకా నేనైతే టమోటా కారం చేస్తున్నాను. టమోటా కారానికి ముందుగా టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. తర్వాత వచ్చి కొత్తిమీర అండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు ఎర్రగడ్డలు వేసి వేయించుకోవాలి. దీనికి కొత్తిమీర అనేది చాలా బాగుంటుందండి. కొత్తిమీర అయితే స్కిప్ చేయకండి మీరు.
కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ. చూడండి ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ ఏదైనా కూడా. కొందరైతే కొద్దిగా అలా వేసి ఇలా తీసేస్తారు, అలా చేస్తే బాగుండదు. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు టమోటాలు కూడా వేసుకున్నాను, వేయించుకుంటున్నాను. బాగా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉన్నాను. చూడండి వేయించుకుంటున్నాను, బాగా మగ్గాలి. పొట్టు అనేది పక్కకు వచ్చేస్తుంది కదా టమోటాల పైన పొట్టు, అలా మగ్గాలన్నమాట. ఇప్పుడైతే ఎండుమిర్చి వేసుకున్నాను. దీనికి ఎండుమిర్చే బాగుంటుందండి, పచ్చిమిర్చి బాగుండదు, ఎండుమిర్చే బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. గుంత పొంగనాలకు అప్పుడే కూడా వేసాను కాబట్టి ఇందులో తక్కువే వేస్తున్నాను. పసుపు కొద్దిగా వేసాను, జీలకర్ర కొంచెం వేసాను. ఇలా చూడండి ఇలా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని దీంట్లోనే కొద్దిగా చింతపండు వేయాలండి. కొద్దిగా చింతపండు వేసుకోండి, చాలా వేసుకోవద్దండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడైతే ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇది చల్లారాకే మిక్సీకి వేసుకోండి. ఎప్పుడైనా కూడా ఇది చల్లారినాకే మిక్సీకి వేసుకోండి, లేదంటే వేడి మీద అది పైన మూత ఎగిరే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే చల్లారాకే మిక్సీకి వేసుకోండి ఎవరైనా కూడా. అదే మీకు సేఫ్టీ అన్నమాట ఎవరికైనా కూడా. ఇప్పుడు దాన్ని అయితే మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నాక చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీకి కూడా పట్టేసుకున్నాను. ఇప్పుడైతే గుంత పొంగనాలు తినే టైం అండి. మా బాబు తినడానికి ట్రై చేస్తున్నాడు ఎత్తుకోవడానికి. చూడండి గుంత పొంగనాలు ఎలా ఉన్నాయో. మా ఆయనకు నచ్చదు, నాకు ఇష్టం, మా పాప కూడా కావాలి అనింది, అందుకే ఇలా గుంత పొంగనాలు చేశాను. ఇప్పుడు కారం వేసుకొని మా పాప తింటుంది. మా ఆయనకు నచ్చదు కాబట్టి మా బాబుకైతే ఎగ్ దోశ వేసించానండి. అది కారం కాబట్టి, గుంత పొంగనాలు పచ్చిమిర్చి వేసాను కారం కాబట్టి మా బాబుకైతే ఎగ్ దోశ, మా ఆయనకైతే ఇదే కారం దోశ పోసించాను. గుంత పొంగనాలు నచ్చవని. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.